ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కమ్ లెట్స్ అన్బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీషో నుంచి తెప్పించిన కొన్ని ఆర్గనైజర్స్ మీతో షేర్ చేస్తానండి. అవి ఎట్లా ఉన్నాయి, వాటి క్వాలిటీ అంతా నేను మీకు చెప్తాను. అండ్ ఈ ఆర్గనైజర్స్ నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మీ వార్డ్రోబ్ ఆర్గనైజేషన్కి కానీ ఇంకా హోమ్ ఆర్గనైజేషన్కి కానీ చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో అవి ఏంటో అండ్ వాటి క్వాలిటీ ఎట్లా ఉందో మనం చూద్దాం, సరేనా? సో ఫస్ట్ వచ్చేసి ఇవి శారీ ఆర్గనైజర్స్ అనమాట. సో వీటిల్లో మీరు శారీస్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 12 అండి. ఇట్లా వచ్చున్నాయి అనమాట. చూడటానికి ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇండివిజువల్గా మీరు ఏదైనా శారీస్ ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. దీని లోపల ఒక్కొక్క శారీని, పట్టు శారీస్ కానీ ఏదైనా కానీ మీరు ఇట్లాగా లోపల పెట్టుకోవచ్చు అనమాట. ఆర్గనైజ్డ్ వేలో ఒక్కొక్క శారీ కానీ. దీంట్లో మోస్ట్లీ 2 శారీస్ అయితే ఫిట్ అవుతాయి, లేదు అంటే ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే కనుక డస్ట్ కానీ ఏది పడదు, నీట్గా ఉంటాయి. ఫోల్డింగ్స్ అవన్నీ పడకుండా నీట్గా ఉంటాయి పట్టు శారీస్ కానీ ఏదైనా కానీ. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కానీ జిప్ క్వాలిటీ కూడా బాగుంది. ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి శారీస్ అవన్నీ కానీ. ఏదైనా ఇంకా వేరే క్లోతింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, శారీస్ అనే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు ఇండివిజువల్గా పెట్టుకోవాలంటే మాత్రం. నెక్స్ట్ ఆర్గనైజర్స్ వచ్చేసి ఇవి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ఇట్లా అన్నమాట. ఇలా ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి అన్నమాట. సో వీటిలో ఏంటంటే ఏదైనా మన ఇన్నర్స్ కానీ ఏదైనా సాక్స్లు కానీ అట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటాయి. చిన్న చిన్న ఐటమ్స్ అటు ఇటు మనకు కనపడవు కూడా. సో ఇట్లాంటి వాటిల్లో అయితే మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. ఏదైనా ఇన్నర్ వేర్స్ ఉన్నా కానీ అండ్ సాక్స్లు ఉన్నా కానీ ఇట్లా పెట్టేసి మీ షెల్ఫ్లో పెట్టుకుంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇవి మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్లో ఉన్నాయండి. కలర్స్ 4 కలర్స్లో ఇచ్చున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీటి చాలా మంచి క్వాలిటీ ఇచ్చున్నారన్నమాట వీటి. అండ్ వీటి ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. షెల్ఫ్స్లో పెట్టేసుకోవడానికి కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆర్గనైజర్ వచ్చి ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఇదివరకు అయితే ఎప్పుడు చూడలేదు. ఇవి మీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏదైనా పర్సెస్ కానీ అవి ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి కబోర్డ్లో అట్లాగా మీ అల్మిరాలో కానీ అట్లాగా చాలా యూస్ఫుల్ అయింది. మళ్ళీ పర్సెస్కి ఒక స్పేస్ అంటూ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అయితే ఇచ్చున్నారన్నమాట హ్యాంగ్ చేసుకోవటానికి. సో ఇది చూడండి, ఇక్కడ ఏదైనా పౌచ్ కానీ మీ పర్సెస్ కానీ ఇట్లా చూడండి ఇంత స్పేస్ అయితే ఉంది. ఇంత స్పేస్ అయితే ఇచ్చున్నారన్నమాట. సో మీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏదైనా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మీరు 3 పాకెట్స్ ఉన్నాయి. ఇట్లాగా ఒక సైడ్ 3 పాకెట్స్ ఉన్నాయి అండ్ ఇటువైపు కూడా ఉంది. ఇది డబుల్ సైడెడ్ అనమాట. 2 సైడ్స్ 3 పాకెట్స్ ఉన్నాయి. సో టోటల్ 6 పాకెట్స్ ఉన్నాయి. ఈ 6 పాకెట్స్లో మీరు మీ పర్సెస్ కానీ ఏదైనా వ్యాలెట్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మెటీరియల్ కూడా బాగుంది దీనిది. సో ఇట్లా అన్నమాట, ఇలా ఉన్నాయి. సో ఇదైతే కొంచెం వెరైటీగా ఉంది. పర్సెస్ పెట్టుకోవటానికి, హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవటానికి, చిన్న చిన్నవి వ్యాలెట్స్ కానీ అట్లా ఏదైనా పెట్టుకోవటానికి, స్లింగ్ బ్యాగ్స్ అట్లాగా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది హ్యాంగ్ చేసేది కూడా ఇచ్చున్నారు కాబట్టి ఎక్కువ స్పేస్ అయితే తీసుకోదు మీ కబోర్డ్లో కానీ మీ ఇట్లా అల్మరాలో కానీ అట్లాగా. నెక్స్ట్ ఆర్గనైజర్ వచ్చేసి ఇది నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇది వరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు. మన ప్రతి ఇంట్లో మనకు ఒక అలవాటు ఉండేది కదండి, ఏదైనా పాలిథిన్ కవర్స్ అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాము, గ్యాదర్ చేసి పెట్టుకుంటాము ఏదైనా యూజ్ చేసుకోవటానికి కానీ. సో అటు ఇటు వేయకుండా నీట్గా పెట్టుకోవటానికి ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది. ఈ బ్యాగ్ చూడండి, ఇట్లా పాలిథిన్ కవర్స్ అనేవి పెట్టేసుకుంటే దీంట్లో ఇక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఇట్లా కవర్స్ని తీసుకోవచ్చు ఒక్కొక్కటిగా నీట్గా. అండ్ కింద కూడా ఉంది, మీరు కింద నుంచైనా ఇట్లా ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టేసుకుంటే కవర్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇది పాలిథిన్ కవర్స్ అనే కాదు, సాక్స్లు ఏమైనా ఉన్నా కానీ నీట్గా ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటే 1 by 1 నీట్గా సెట్ మనం తీసుకోవటానికి బాగా యూస్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం వెరైటీగా అనిపించింది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చిందండి. ఇదైతే క్వాలిటీ కూడా బాగుందండి దీనిది.
సో నెక్స్ట్ ఆర్గనైజర్ వచ్చేసి ఇదండి. ఇవి యాక్చువల్గా శారీస్కి వాటికి కానీ ఏదైనా మీ బట్టలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవి యాక్చువల్గా ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి నాకు. ఇదివరకే మా ఇంట్లో నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను. సో మళ్ళీ కొత్తది కొని ఎందుకు మీకు చూపించాలని నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నదే మీకు చూపిస్తున్నాను. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయండి, నీట్గా పెట్టుకోవచ్చు. అండ్ వీటి స్టోరేజ్ చాలా బాగుంది, అంటే ఎక్కువ డ్రెస్సెస్ కానీ ఏదైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. స్పేషియస్గా ఉంటాయి అండ్ వీటి క్వాలిటీ కూడా మంచిగా ఉంది. సో ఇవ్వండి నేను మీషో నుంచి పెట్టిన ఆర్గనైజర్స్, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి అండ్ మంచి క్వాలిటీకి వచ్చాయి. అండ్ వెరైటీ కూడా కొంచెం వెరైటీ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయవచ్చు. నీట్గా ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవచ్చు మీ క్లోతింగ్ కానీ ఏదైనా ఇట్లా సాక్స్లు కానీ చిన్న చిన్న ఇన్నర్వేర్స్ కానీ అట్లాగా. సో వీటి లింక్స్ అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసి ఉంటాను. సో మీకు ఆ ప్రోడక్ట్స్ ఏదైనా కావాలంటే మాత్రం ఆ లింక్స్ త్రూ వెళ్ళండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఎవరైనా చూడకపోయి ఉంటే చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ అవన్నీ ఇచ్చున్నాను. కొన్ని ఫ్రీ శాంపుల్స్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఇదేంటి 1 రూపీ ప్రోడక్ట్స్ మీద నేను చేస్తున్నాను. అండ్ తప్పకుండా నా కమ్యూనిటీ పోస్ట్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఎందుకంటే కమ్యూనిటీ పోస్ట్లో నేను ప్రతిరోజు లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ని అక్కడే నేను పోస్ట్ చేస్తాను. వాటివి పిక్చర్ ఇచ్చేసి ఇక్కడ ఇంత ప్రైస్కి వస్తుంది అండ్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఒక వీడియోలో కూడా నేను చెప్పాను ఎట్లా మీరు చెక్ చేయాలి అనేది. ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తాను, ఎవరికైనా తెలియకపోతే దాంట్లో చూడండి. తప్పకుండా నా కమ్యూనిటీ పోస్ట్ని అయితే చెక్ చేస్తూ ఉండండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే. చాలా తక్కువ ప్రైజెస్వి నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే బిలీవ్ కూడా చేయరు ఇంత తక్కువకి వస్తుందా అని. సో అట్లాంటి ప్రోడక్ట్స్వే నేను అక్కడ పెడుతూ ఉంటాను అనమాట, పోస్ట్ చేస్తూ ఉంటాను, లింక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అవైతే మిస్ అవ్వకండి. ఇంకోటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టండి. సో నేను ఏదైనా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కనుక మీకు వాటి నోటిఫికేషన్ టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ కలుద్దామండి వేరే వీడియోలో. టిల్ దెన్ బై.